కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు లక్ష అబద్ధాలు చెప్పగలిగే ఘనాపాటి చంద్రబాబట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు. చంద్రబాబు గారు ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తారు? ఏ సందర్భంలో జడా శ్రవణ్ కుమార్ గారు ఆ మాట అన్నారు? ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత దీనిపై మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలంటే దయచేసి మీరు లైక్ కొట్టాలి. ఎక్కువ మంది లైకులు కొడితే ఎక్కువగా మన గొంతు ప్రజల్లోకి వెళ్తుంది, మన వీడియోలు ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ అభిప్రాయాలు కూడా మాకు ఎంతో అమూల్యం. కాబట్టి మీ అభిప్రాయాలని పూర్తి వీడియో చూసి కామెంట్లు పెట్టాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి వైరల్ అవుతున్నాయి. ఒక అందమైన అబద్ధాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రసంగం రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి వినాలి. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి సమాచారం 10/2/2026. ఇక్కడ లాస్ట్లో డేట్ ఉంది చూడండి, 10/2/2026. స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అని మేము ఇన్ఫర్మేషన్ అడిగితే వీళ్ళు ఏమంటారంటే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డస్ నాట్ క్రియేట్ ఎనీ జాబ్స్ ఆర్ శాంక్షన్డ్ పోస్ట్. ఇట్ ఫెసిలిటేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ ప్లేస్మెంట్ సపోర్ట్ అండర్ ఇట్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎవరైనా విద్యార్థులు ఉంటే త్రూ వాళ్ళ ప్లేస్మెంట్ల ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని ప్లేస్మెంట్లను రికమెండ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. ప్రతి మాట ఇలాగే ఉంటుంది సోదరులారా, ఇలాగే ఉంటుంది. న్యూట్రల్ పీపుల్ అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రజాకంటక ప్రభుత్వం. కళ్ళు మూసి తెరిచేలోగా లక్ష అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనాపాటి జాబ్ మేళాలు జరుగుతూ ఉంటాయి. మన ఇళ్లలో కూడా, మన ఊర్లో కూడా చూస్తుంటాం. 10 కంపెనీలు వరుసనే కూర్చుంటాయి. ఒక 10,000 మందో 20,000 మందో వచ్చి అప్లికేషన్లు పెడతారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసినట్టేనా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇదిగో అక్కడ ఉద్యోగం, అక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూలకు వెళ్ళండి అని రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చేసినట్టే. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు. కనీసం కామన్ సెన్స్ అన్న ఉందా? మీ అధికారికంగా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారికంగా నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలను కోరుతున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. చూశారుగా, నేను ఆ రోజే చెప్పాను. అసెంబ్లీలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 6,28,000 ఉద్యోగాలు ఇచ్చానన్నాడో, ఎక్కడిచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఆధారాలతో సహా చూపించు అని అడిగాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకి అర్థాలే ఉండవు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జడా శ్రవణ్ కుమార్ గారి వీడియో కూడా మీరందరూ కూడా చూశారు. చంద్రబాబు గారు 1,28,000 ఉద్యోగాలు ఇచ్చానన్నాడు. కానీ 10వ తేదీ ఫిబ్రవరి 2026 జడా శ్రవణ్ కుమార్ గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏమి అని ఆయన ఎంక్వైరీ చేసి లెటర్ తెప్పించుకున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్పింది ఏమంటే, మేము ఉద్యోగాలు ఇవ్వము, మేము ప్లేస్మెంట్స్ కల్పిస్తాము, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో తెలియపరుస్తాము నిరుద్యోగులకి, అంతే తప్ప మేము ఉద్యోగాలు ఇవ్వము అని క్లియర్గా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు జడా శ్రవణ్ కుమార్ గారికి లెటర్ ఇచ్చారట. మరి చంద్రబాబు గారు ఏం చెప్పారు? 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేశాను అని అన్నాడు. అంటే రికమెండేషన్ చేసిన వాళ్ళకంతా ఉద్యోగాలు ఇచ్చేసినట్టని ఈయన భావన. అసలు 6,28,000 ఉద్యోగాలు అన్నదే ఒక అభూత కల్పన. జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్లు ఇది కంటక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కానే కాదు. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల ఈయన లక్ష అబద్ధాలు చెప్పగలిగే ఘనాపాటి. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా అదే తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారు
అబద్ధాలు చెప్పటంలో ఆయనకు మించినోడు లేడు. గ్లోబల్ ప్రచారం చేయటంలో ఆయనకు మించినోడు లేడు. గత ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఎలా చేశారో తెలుసా? 2019 నుండి 2024 మధ్యలో పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల పైనే నిరుద్యోగులు ఉన్నారు. అంటే 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని అర్థం. పిఎఫ్ రిజిస్ట్రేషన్ అయ్యిందంటే అఫీషియల్గా. దాన్ని అఫీషియల్ లెక్క అంటారు. కళ్ళు మూసుకుని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేసి నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేశాను అని చెప్పటం అంటే అది ప్రజల్ని ఏమార్చినట్టే. చంద్రబాబు ప్రజల్ని ఏమార్చటంలో ఆయన ఎప్పుడు ముందుంటాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి, ఏమనాలి, ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరో కొద్ది రోజులైతే దాదాపు నేను 1 కోటి ఉద్యోగాలు ఇచ్చినాను అని కూడా చెప్పేస్తాడు ఈ వ్యక్తి. 1 కోటి ఉద్యోగాలు ఇచ్చానని అంటాడు. మరి మీరే జాగ్రత్తగా ఉండాలి.